music. హై గైస్, వెల్కమ్ టు గోపీటెక్ అఫీషియల్. స్టార్టింగ్లో అయితే ఒక వీడియో చూసారు కదా, ఆ వీడియోని మన ఇమేజెస్లో అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలి మీకు క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే మన ఇమేజెస్ అంటే మన సిస్టర్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే అలాంటి అంటే మన ఫ్రెండ్స్ సర్కిల్ ఉంటారు కదా, వాళ్ళ ఇమేజెస్తో మనం ఎలా ఎడిట్ చేసుకోవాలో మీకు అయితే క్లారిటీకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటూ ఉంటే మాత్రం మీకు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మీకు అనేది ఇంకా పోస్ట్ చేస్తే మీకు ముందుగా అయితే నోటిఫికేషన్ వస్తుంది. అందుకే మీకు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను. అలా మా కొత్త యూట్యూబర్స్ కానీ ఇలాంటి వాళ్ళని కొంచెం మోటివేషన్ ఇస్తే మీకు ఎలాంటి వీడియోస్ అంటే ఎడిటింగ్ సంబంధించిన వీడియోస్ మీకు చేయడానికి అయితే మా కొద్దిగా కొంచెం ఒక మోటివేషన్ లాంటిది అయితే ఉంటుంది. మన వీడియో ఇంకా స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా ఈ వీడియో ఎడిట్ చేసుకోవాలంటే మనకి ఎలెక్ట్ మోషన్ యాప్ కావాలి. ఆ యాప్ లింక్ డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడికి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అలానే నేను కింద బీట్ మార్క్ లింక్ అని షేకింగ్ ఎఫ్స్ లింక్స్ ఇచ్చాను, అక్కడ రెండు అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోండి. అలానే నేను కింద టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, మీకు ఇక్కడ జాయిన్ అయితే నేను అంటే ఫస్ట్ నేను ఏ వీడియో ఎడిట్ చేసినా దాంట్లో పోస్ట్ చేస్తాను. అలా కాకుండా ఇంకా ఇంత ప్రాసెస్ లేకుండా అనుకుంటే నేను ఒకటి ఫుల్ వీడియో నీకైతే అంటే మనకి ఎలా అంటే ఇప్పుడు బీట్ మార్క్ సపరేట్గా, షేకింగ్ ఎఫ్స్ సపరేట్గా అనేది మీకు లింక్స్ ఇస్తున్నాను కదా, అలా కాకుండా ప్రాజెక్ట్ మొత్తం ఒకటే లింక్ ఇచ్చేస్తాను. అక్కడ డైరెక్ట్గా మీరు ఇమేజెస్ అయితే మార్చేసుకోవచ్చు. ఇంకా సింపుల్గా అయితే అయిపోతుంది. మీరు అక్కడికి వెళ్ళి అయితే జాయిన్ అయిపోండి, మీకు ముందుగానే అప్డేట్ చేసేస్తూ ఉంటాను. ఇప్పుడైతే మనం యాప్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఫస్ట్గా బీట్ మార్క్ అయితే ఉంది కదా, దాన్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా వస్తుంది. ఒక నిమిషం, నెట్వర్క్ స్లో ఉన్నది, సారీ. రైట్, ఇలా వస్తుంది మనకి. ఇది బీట్ మార్క్ ఇలా వస్తుంది మనకి. ఇక్కడ స్టార్టింగ్ అయితే మీకు ఒక టెంప్లెట్ ఉంటుంది, అదైతే మీకు యాడ్ చేసి ఉంచాను. ఇక్కడ నుంచి మనం ఏమైతే అలా యాడ్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే ఇదైతే యాడ్ చేసుకున్న ఫొటోస్ అనేది అందరూ తెలుసు, తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఒకసారి మీకు. ఫస్ట్ బీట్ మార్క్ అంటే మనకి ఇక్కడ రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా మార్క్ అనేది, అక్కడికి వచ్చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత మనకు కావాల్సిన ఇమేజ్ అయితే ఉందో ఆ ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. దీనిలో జూమ్ చేసుకోండి, ఇలా దీన్ని సెంటర్ పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ అక్కడికి వెళ్ళి మిగతా రిమూవ్ చేసి, అంటే మనకి ఎంతవరకు కావాలో అంతవరకు కొంచెం మిగతా రిమూవ్ చేసేసుకోండి. సేమ్ మళ్ళీ ఇది బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకొని ఇమేజ్లోకి వెళ్ళి మన ఇంకొక ఇమేజ్ ఇలా యాడ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ పెట్టుకెళ్ళిన తర్వాత మిగతా రిమూవ్ చేసేయండి. ఇలా మన ఎన్నైతే ఇమేజెస్ ఉన్నాయో అన్ని ఇమేజ్ అయితే ఇచ్చేసేయండి. అన్ని ఇమేజ్ ఇచ్చిన తర్వాత ఒకసారి నేనైతే వీడియోని మళ్ళీ ప్లే చేస్తాను. నేనైతే అన్ని ఇమేజ్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు మనకి షేకింగ్ ఎఫెక్ట్స్ అని చెప్పాను కదా, అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మనైతే ఇప్పుడు దాన్ని షేకింగ్ ఎఫెక్ట్స్ అయితే నేను దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ మీకు 3 ఎఫెక్ట్స్ అయితే ఇచ్చాను. ఈ 3 ఎఫెక్ట్స్ మీలోంచి ఫస్ట్ ఎఫెక్ట్ అయితే మీకు కాపీ చేసుకోవాలి. అది ఎలా కాపీ చేసుకోవాలి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, దీని మీద క్లిక్ చేసుకొని కాపీ ఎఫెక్ట్స్ అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత సింపుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత మన ఫస్ట్ బీట్ మార్క్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లోకి అయితే వెళ్ళాలి. దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి మన ఫస్ట్ ఇమేజ్ ఉంది కదా, దానికి మాత్రం ఇవ్వండి. ఇలా ఇమేజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి ఇందులో కాపీ చేసుకున్నాం కదా, ఇప్పుడు పేస్ట్ చేయండి. పేస్ట్ ఎఫెక్ట్స్ ఇలా మీకు కాపీ పేస్ట్ చేసేయండి. తర్వాతకి ఈ ఇమేజ్ ఇవ్వకుండా నెక్స్ట్ ఇమేజ్కి ఇచ్చాను, అంటే ఒక ఇమేజ్ కలిపెట్టి ఇంకో ఇమేజ్కి ఇవ్వాలి. ఇలా ఎండింగ్ వరకు కూడా ఇవ్వకూడదు, మాకు కొంతవరకు ఇవ్వాలి. అది ఎక్కడి వరకు వెళ్ళి చెప్తాను. సేమ్ అంతే, ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. ఇలా సేమ్ అంతే, దీని మీద వదిలేసి మళ్ళీ అంటే ఇక్కడ ఇచ్చాం కదా, ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఇవ్వాలి. సేమ్ అంతే, ఇలా ఇచ్చేసేయండి. ఇలా ఇచ్చిన తర్వాత ఇక్కడతో మనకి ఎఫెక్ట్ ఇటువైతే అయిపోతుంది. మళ్ళీ అంటే ఓన్లీ మనకు ఒక 3 ఇమేజెస్గా 4 ఇమేజ్కి ఎఫెక్ట్స్ ఇవ్వాలి అంతే. మన తర్వాతకి సింపుల్గా బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ ఎఫెక్ట్ ఇవ్వాలి. సెకండ్ ఎఫెక్ట్స్ ఉంది కదా, ఇక్కడ ఉంది కదా, దీన్ని అయితే ఇవ్వాలి. మనకు కొంచెం రొటేషన్ అవుతున్నట్టుంది కదా, దీన్ని మాత్రం ఇవ్వాలి. సేమ్ ఫస్ట్ ఇమేజ్ ఇందాక ఎలా ఎఫెక్ట్ కాపీ చేసుకున్నామో సేమ్ దీన్ని కాపీ చేసుకొని బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మన రిమైనింగ్ ఉన్నాయి కదా, అంటే ఫస్ట్ వరకే మళ్ళీ అక్కడ బీట్ మారినప్పుడు మనకు కొంచెం అక్కడ ఎఫెక్ట్ అయితే మారుతుంది. ఫస్ట్ ఇక్కడ ఇచ్చాం కదా, రిమైనింగ్ దీనికి ఇవ్వాలి కదా, దీనికి అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇమేజ్కి అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమేజ్కి వెళ్ళేసేసి మళ్ళీ ఇమేజ్కి అయితే ఇచ్చేసేయండి. ఇంతవరకు అయితే ఇచ్చేసేయండి. ఓకే, ఇది లాస్ట్ ఇమేజ్, ఇక్కడ వరకు అయితే ఇచ్చేసేయండి. ఇక్కడ దాకా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఈ 3 ఇమేజెస్ అయితే ఉంటాయి కదా, ఈ 3 ఇమేజెస్కి లాస్ట్ ఒకటే ఎఫెక్ట్ ఉంటుంది, ఒకటే ఎఫెక్ట్ ఆ 3 ఇమేజ్కి ఇచ్చేసాను. అంటే రిమైనింగ్ మొత్తం 3 ఇస్తే దాంట్లో 2 అయితే మనం వాడాము,
టూ ఎఫెక్ట్స్ అయితే వాడేసాము. లాస్ట్ ఇది ఒకటి ఉంది, దీని ఒకదానికి లాస్ట్ 3 ఉన్నాయి కదా, ఆ 3కి ఒకటి ఇచ్చేసేయండి. కాపీ చేసుకుని సింపుల్గా బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఫస్ట్ దాంట్లోకి వెళ్ళేసి మనం దీంట్లోంచి లాస్ట్ 3 ఉన్నాయి కదా, 3 వాటికి ఇచ్చేసేయాలి. ఇమేజ్ మీద క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 లైన్స్ మిక్స్ చేసి పేస్ట్ నొక్కండి. సింపుల్గా అయిపోతుంది. సేమ్ అంతే. నెక్స్ట్ ఇమేజ్ ఇలా ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో అన్నిటికి ఇచ్చండి. 3 ఉంటాయి, ఆ 3కి అయితే ఇచ్చేసేయండి. ఇలా 3కి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వీడియోది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు రైట్ సైడ్లో ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్పోర్ట్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేస్తే వీడియో ఎక్స్పోర్ట్ అవుతుంది. ఈ వీడియో అంతే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.